బాగుంది. దీంతో మీ ఫ్యూచర్ బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్రొసీడ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. మా తెలంగాణ లెగ్గం మూవీకి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన తెలంగాణ కల్చర్కి తగ్గట్టుగా మేము చాలా కష్టపడి తీసినాము. ఈ మూవీ వచ్చేసి నారాయణపురంలో తీసినాము. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చింది ఆ మూవీ? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మన అనిల్ గారితో మాట్లాడదాం. అనిల్ గారు, నేను ఇప్పుడు మాట్లాడకపోతే నేను కొట్టేస్తాను. గుర్తుందా మీ డైలాగ్? ఓకే, సో ఓవర్ టు యూ అండి. ప్లీజ్ షేర్ విత్ మెమరీస్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందుకు. సినిమా ఎలా ఉంది, నచ్చిందా? ఓకే అండి, చాలా థ్యాంక్ యూ. చాలా కష్టపడ్డాడు మన డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరు, టీంలో ఉన్న ప్రతి ఒక్కరు, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ మన స్పెషల్ నగేష్ అన్న చాలా కష్టపడ్డాడు. అంటే డైరెక్టర్కి చాలా సపోర్ట్ చేస్తే డైరెక్టర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ అవుట్పుట్ తీసుకొచ్చారు. ఇది చూస్తే యూట్యూబ్లో పెట్టే అవుట్పుట్ లాగా ఉందా ఈ క్వాలిటీ కానీ అవుట్పుట్ కానీ? అలా లేదు నాకు తెలిసినంత వరకు. చాలామంది మన నాగాజ్కి సినిమా అనుకొని కాల్ చేస్తున్నారు. అంటే సినిమా తీస్తావు మాకేం చెప్పలేదు ఏంటి అని కొంతమంది టెక్నీషియన్స్ కూడా కాల్ చేస్తున్నారు. అన్న ఇది సినిమా కాదు, ఇది ఒక ఇండిపెండెంట్ ఫిలిం అని చెప్పేసి మనోడు వాళ్ళకి చెప్తున్నాడు అనమాట ట్రైలర్ చూసి. సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారన్న మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్తో మ్యూజిక్తో చాలా మంచి వైబ్ తెప్పించాడు. మ్యారేజ్ ఒక మ్యారేజ్ కింద ఒక వైబ్ అనేది తెప్పించారనమాట. అలాగే ఈ ఇండిపెండెంట్ ఫిలింలో ఎక్కడ బోర్ కొట్టకుండా కొన్ని చోట్ల కొన్ని కామెడీ సీన్స్ కూడా నచ్చినాయని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ఎస్ అనిల్. సో ఎస్, బాబులకే బాబు అనిల్ బాబు. ఒకసారి చెప్పండి, బాబులకే బాబు అనిల్ బాబు. ఎస్, సో ఆల్ రైట్. అండ్ నెక్స్ట్ వరలక్ష్మి గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అవర్ హీరోయిన్ పెళ్లి కూతురు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ నాకు అసలు మాట్లాడాలని చాలా భయం వేస్తుంది. అసలు ఇంతమంది వస్తారు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ నాగర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్స్ లాట్. అండ్ మీకు కూడా చాలా కష్టపడ్డారు. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి వరలక్ష్మి గారికి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎస్, నెక్స్ట్ మన ధనా గారు మాట్లాడతారు. ధను ఆర్ ధనా? ఎస్, ధనంజయ్ గారు. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్టర్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎస్, ఓన్లీ యాక్టర్. ఓకే, ఓవర్ టు యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మా నారాజు గారికి చాలా థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసిన అందరికీ చాలా కృతజ్ఞతలు. ఎలా అనిపించింది అందరి సినిమా? పర్లేదా, బాగుందా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎస్, సో ఆల్ రైట్. ఇంత షార్ట్ అండ్ క్యూట్, నేను చాలా చేశాను పోస్టర్ లాంచ్లు ఇవన్నీ, బట్ ఇంత షార్ట్ అండ్ క్యూట్గా కంప్లీట్ చేస్తున్నారు. మన వాళ్ళకి బోర్ కొట్టకుండా. నెక్స్ట్ మన పెళ్లి కొడుకు బావగారు, ప్లీజ్ కమ్. ఏమనుకుంటున్నారు తెలుసా మీ గురించి? మన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు మీరందరూ నా గురించి? ఓకే, ఎస్. హాయ్ అండి అందరికీ. నా పేరు విద్యాసాగర్. ముందుగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మన మామిడి హరికృష్ణ సార్కి చాలా థ్యాంక్స్ సార్. మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి మా ఈ వేదికను అలా చేసేలాగా ఇంతమంది ప్రివ్యూ చూసి ఆశీర్వదించేలాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మా డైరెక్టర్ గురించి చెప్పాలి. నాగరాజు చాలా కష్టపడ్డాడని అంటే చాలామంది చెప్తుంటారు. బట్ ఈ సినిమా ఎన్ని రోజులు చేసి ఉండొచ్చు అండి? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఎనీ గెస్? 5? ఇంకా ఎనీ? ఇది 3 days. ఓకే, మేము యాక్చువల్గా ఒక 2 daysలో మేము ఫినిష్ చేసుకున్నామండి. బాగా కష్టపడ్డాడు. అంటే మేము అండ్ మేమే కాదు, మా తోటి యాక్టర్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు, అందరు కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ నాగరాజు, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు, దీనిలో నటించినందుకు. అండ్ మా డిఓపి కూడా చాలా పేషెన్స్తో చాలా కూల్గా
ఎలాంటి అసలు తినకుండా కూడా ఒక్కొక్కసారి తినమన్నా కూడా తినకుండా కూడా చేశాడు. అండ్ నాగరాజు కూడా ఆల్సో. మ్యూజిక్ అన్న థ్యాంక్ యూ అన్న, చాలా బాగా ఇచ్చారన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక గుర్తుండిపోయేలాగా అంటే ఏదైనా సాంగ్ వింటే మనకు ఒక గుర్తుండిపోతుంది, ఆ గుర్తుండిపోయేలాగా ఇచ్చారన్న మ్యూజిక్ పరంగా. థ్యాంక్ యూ. టీం అందరూ బాగా చేశారు. మీకైతే నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. యా, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పెళ్ళికొడుకు బావ గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎస్, ఆల్ రైట్. అండ్ నెక్స్ట్ మీ నేమ్ తెలంగాణ లగ్గంలో బావ అని పిలుస్తారు అందరూ. సో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మన సీను గారు. జర ఆగండి. మీరు ఎందుకు ఇందాక నుంచి సిగ్గుపడుతున్నారా, భయపడుతున్నారా? డైరెక్టర్ గారి మీద ఉన్న భయంతో వినయంతో మీరు యాక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. డైలాగ్లేమో భారీ డైలాగులు, తాళి అంటే ఏంటి, సాంప్రదాయం అంటే ఏంటి అని చెప్పారు. మరి ఇలా భయపెడితే ఎలా చెప్పండి? అక్కడ పేమెంట్ ఇచ్చి ఇక్కడ పేమెంట్ ఇవ్వాలి, అందుకని సో మీకు పేమెంట్ ఇవ్వకపోతే మాట్లాడలేదు కదా. సేమ్ మీకేం కావాలి చెప్పండి, ఇస్తాం. అంటే చెప్పండి మీకేం. ఏమొద్దు, వీళ్ళ హ్యాపీ వీళ్ళ ఫేసెస్ చూస్తే సరిపోతుంది, అది చాలు కదా. ప్లీజ్ ప్రొసీడ్. సో అందరికీ నమస్కారం. సో మా తెలంగాణ లగ్గం చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ముందుగా మా జనగాం నాగరాజ్ అన్న, ఆయన చేసిన సెండో ప్రాజెక్ట్లో కూడా నన్ను తీసుకున్నందుకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో చేయాలి, ఆ ప్రాజెక్టులో నేను కూడా ప్రతిసారి అన్నాలి, అది గుర్తుపెట్టుకోండి అన్న. థ్యాంక్ యూ. నాతో చేసిన మా టీం మొత్తం, ఇక్కడ ఉన్న వాళ్ళ టీం అంతా, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ఇబ్బంది ఉన్నా చాలా ఇష్టంగా చేసినాం, 2 డేస్లోనే చేసినాం, డే అండ్ నైట్ తీసుకొని. థ్యాంక్ యూ అన్న. అండ్ మ్యూజిక్ చాలా బాగుందన్న, ఎక్స్పెక్ట్ చేయలేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా డిఓపి నవీన్ అన్న, మనోడు కూడా చాలా మంచిగా పేషెంట్తో చేసిండు. సో మేమందరం చాలా కష్టపడడానికి రీజన్ మా అందరినీ సపోర్ట్ చేసిన మామిడి హరికృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ ఉండడం వల్ల ఇంత మంచి ప్రాజెక్ట్ బయటకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అండ్ ఫైనల్గా నాకు సపోర్ట్ చేస్తున్న మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, నేను ఇంకా నా ప్రయత్నం కొనసాగిస్తున్నా అంటే వాళ్ళ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ మీకు. అండ్ మీ అందరికీ సినిమా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నలుగురు షేర్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు. మళ్ళొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎస్, నెక్స్ట్ మన నాన్నగారు. నాన్న అంటే ఎంతమందికి ఎమోషన్ ఉందని చెప్పండి. శరత్ గారు, నాన్నగారు ఐ లవ్ యువర్ క్యారెక్టర్. ఎస్. Hi, first of all, I would like to thank అందరికీ మా తెలంగాణ లగ్గం టీంని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ అభినందనలు. గుడ్ థింగ్ అబౌట్ ఫిల్మ్ సౌండ్ వైజ్ అండ్ కెమెరా అండ్ డైరెక్షన్ అండ్ ఎడిటింగ్, ఆల్ ఆస్పెక్ట్స్లో డైరెక్టర్ నాగరాజ్కున్న రీసోర్సెస్లో బెస్ట్గా షూట్ చేసాడని నేను భావిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ లగ్గం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా థ్యాంక్ యూ. అందరికీ నచ్చిందని ఇప్పుడు ప్లీజ్ ఎంకరేజ్ తెలంగాణ లగ్గం మూవీ వాచింగ్ ఇన్ యూట్యూబ్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఎంతమంది ఉన్నారు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సందీప్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ఎంతగానో డబ్బింగ్కి సపోర్ట్ చేసిన నర్సింగ్ చందన గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. ఒకసారి మీరందరూ గట్టిగా క్లాప్స్ కొట్టండి. వావ్, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎవరితో మాట్లాడిస్తా అనుకుంటున్నారా? ఇంకెవరు? మన అక్క, పెద్దక్క. అయ్యో అక్క, నువ్వు మొత్తం ఇంగ్లీష్లోనే గప్ప మాట్లాడేస్తున్నావు. అట్లా ఎంత మంచిగా చెప్పినావు అక్క. తెలంగాణ డైలాగు, తెలుగు డైలాగు, మా కోసం ఒక్క డైలాగు గిట్లనే చేస్తావా? బాగలేదు అన్నావు. సారీ, ఆ డైలాగ్ చెప్పు మన వాళ్ళ కోసం. ఏం చెప్తాను? అయ్యో, ఎప్పుడు గిట్లనే చేస్తావా? ఎస్, ఒకసారి గట్టిగా క్లాప్స్. మాట్లాడండి. ఏం లేదు, 1 minute. ఎస్. సో థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడికి వచ్చి మేము చూసినందుకు. ఇక్కడ ఎట్లా చూసిరో యూట్యూబ్లో కూడా అలాగే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎస్, నెక్స్ట్ ఎస్ నిఖిల్ గారు, ఇప్పటికైనా మొత్తం షూట్ అయిపోయేసరికి మన ప్రివ్యూ చూసేసరికి ఏమైనా అర్థమైనాయా మా తెలంగాణ లగ్గం సాంప్రదాయాలు మీకేమైనా? యాక్చువల్లీ నమస్తే అందరికీ. నా పేరు నిఖిల్ నామాల. తెలంగాణ లగ్గంలో రిషి అనే క్యారెక్టర్ చేసిన. యాక్చువల్లీ నేను తెలంగాణ ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. నేను తెలంగాణ ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు అండ్ అన్ని పద్ధతులు తెలుసు. నాది మహబూబ్నగర్ దగ్గర ప్రాపర్, కానీ పుట్టి పెరిగింది ఇక్కడ హైదరాబాద్. సో ఫస్ట్ నేను నాగరాజ్ అన్న గురించి చెప్పాలి. డైరెక్టర్ ఎట్లా అంటే వన్స్ షూట్ లొకేషన్ ఉందంటే షూటింగ్ తప్ప వేరే ఇంకొక థాట్ ఉండదు. మొత్తం ఫోకస్డ్ ఉంటాడు. యాక్టర్ నుంచి ఏం కావాలనేది చేసి మరీ చూపిస్తాడు, నాకు ఇట్లా కావాలి అట్లా కావాలని. అది ఒక మంచి క్వాలిటీ యాజ్ అ డైరెక్టర్. అండ్ సెకండ్ డిఓపి నవీన్ అన్న చాలా పేషెన్స్తో, చాలా కూల్గా, చాలా ఫోకస్డ్గా తీసాడు. నెక్స్ట్ మ్యూజిక్ మీ అన్న మీ సాంగ్ చాలా బాగుంది. ఆ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు కానీ ట్రైలర్లో కానీ ఆ ఫస్ట్ బిట్ చాలా ఎలివేట్ చేస్తుంది మొత్తం. అండ్ ఇంకోటి సీను ఎట్లా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు. అందరూ అసిస్టెంట్స్ అలసిపోతూ ఉంటారు, వేరే కో యాక్టర్స్ అలసిపోతుంటారు. మొత్తం ఫుల్ ఎనర్జీతో ఉంటాడు పొద్దున్న నుంచి రాత్రి వరకు. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ 3:44కి లేచి షూట్ చేసినాం, అప్పుడు కూడా ఫుల్ అట్లా ఎనర్జీ ఉంటాడు. ఒక్కొక్కసారి నాకు ఎనర్జీ చూస్తే రవితేజ లాగా అనిపిస్తుంది. సో అందరి యాక్టర్స్ అందరికీ పేరున కంగ్రాచులేషన్స్ అండ్ అందరు యాక్టర్స్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా బూస్టప్ ఇచ్చారు మన వాళ్ళందరికీ. అండ్ నెక్స్ట్ మేడం ప్లీజ్ కమ్. మదర్ క్యారెక్టర్ చేశారు. ఎస్, మీ అనుభవాలను మాతో షేర్ చేసుకోండి. చాలా చక్కగా 3 daysలో షూట్ కంప్లీట్ చేసిన అంటున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్. మీకు కూడా పెళ్ళైపోయింది కాబట్టి అక్కడికి ఇక్కడికి సింక్ అయింది అనిపించిందా? చాలా. ఎస్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగరాజ్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తర్వాత అందరికీ నమస్కారం. వాళ్ళు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అసలు ఈ తెలంగాణ సినిమా చూస్తే నా పెళ్ళే గుర్తుకొచ్చింది. నేను కూడా తెలంగాణ అమ్మాయిని. సేమ్ ఇదే పద్ధతిలో జరిగింది నా పెళ్ళి కూడా. అసలు ఆ షూటింగ్ జరుగుతుంటే అసలు అది ప్రతి ఒక్క సీన్ నా పెళ్ళే గుర్తుకొచ్చేస్తుంది. ప్రతి సీన్లోనూ ఆ పెళ్లి కొడుకుని చేయడము, పెళ్లి కూతుర్ని చేయడము, తలంబ్రాలు పోయడము, అవంతా చాలా సంతోషంగా నా పెళ్లి రోజులు గుర్తు చేసుకుంటూ యాక్టింగ్ చేశాను నేను. అసలు యాక్టింగ్గా ఫీల్ అవ్వలేదు నేను. నా పెళ్లి రోజులు గుర్తు చేసుకుంటూ ఉన్నాను. వాళ్ళు వీడియో తీసుకుంటే అయిపోయింది అంతే. కానీ ఇంత మంచి సినిమాలో నాకు నాగరాజ్ సార్ గారు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వేరే ఇచ్చిన నేను ఇంత సంతోషించేదాన్ని కాదు. తెలంగాణ లగ్గం ఇంత మంచి టైటిల్, ఇది నిజంగా ఒక ట్రెడిషనల్ మూవీ. ఈ మూవీ చాలా హిట్ అవుతుందని నేను ఫస్ట్లోనే చెప్పాను సార్కి. ఏమంటారు సార్? అవునండి, షూటింగ్ తీసేటప్పుడే నేను చెప్పాను ఇది తప్పకుండా చాలా హిట్ అవుతుంది సార్ అని చెప్పాను. సార్ కూడా అన్నారు ఓకే అన్నారు. సరే, నేను ట్రైలర్కి రానందుకు చాలా బాధపడ్డాను, అందుకే ఇప్పుడు వచ్చాను. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా వచ్చి ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ మూవీలో మీ ప్రెజెన్స్ ఉంది, ఇక్కడ కూడా మీ ప్రెజెన్స్ ఉంది. మీలాంటి వాళ్ళ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండడం వల్లే చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. అండ్ నెక్స్ట్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ సందీప్ గారు. ఎస్, అందరూ ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్. జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పండి టీమ్కి. సరే, మీ తరపున నేనే మాట్లాడేనా? ఎస్, నెక్స్ట్ ఓకే. అండ్ నెక్స్ట్ మన డబ్బింగ్కి ఎంతగానో సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చి అండ్ మా ఈవెంట్కి కూడా వచ్చారు చంద్ర గారు. ఎస్, మీరు కూడా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ ఇందాక మీరు చెప్పిన డైలాగ్ నాకు ఎప్పటికీ మర్చిపోలేదు. వాళ్ళు సైలెంట్గా ఉండాలి అంతే, సైలెన్స్ అంతే.
బాగున్నాం అందరూ. మీరు మా తెలంగాణ లగ్గానికి వచ్చినందుకు ఎంత సంబరం అవుతుందంటే మాటల పట్టలేని సంతోషం అవుతుంది. అరే 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 మీ ఫోన్లు జరంత పక్కన పెట్టండి, పిల్లలు పెళ్లి చేసే ఖాయం అవుతుంది. ఓ పిల్ల తొందరగా రుద్దవే పసుపు కాళ్ళకి, నీ సుతారం చేస్తావు. ఈ సుతారం చల్లకుండా సుకుమారం అయిపోతున్నారా ఒక్కొక్కరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున, ఎంత చక్కని అవకాశం ఇచ్చినందుకు నాకు. ఎందుకంటే మన భాష తెలంగాణ భాష నాకు తెలిసి చాలా మంది మర్చిపోయి కూడా ఉంటారు నాకు తెలిసి కదా. ఎందుకంటే మనకి ఈ సెల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత క్లాస్ అయిపోయింది అందరికీ. సో మన భాష ఎక్కడో ఉండిపోయి ఉంటుంది. బట్ తెలంగాణ మూవీలో ఇప్పుడు అంటే ఆర్టిస్ట్ ఆన్ స్క్రీన్ ఎంత మంచి ప్రజెంటేషన్ ఉందో, ఆఫ్ స్క్రీన్లో డైలాగ్స్ కూడా. అంటే ఇప్పుడు ఈ భాషను తెలంగాణ ముఖ్య ఉద్దేశం అంటే తెలంగాణ మూవీలో బాగా బయటికి ఎక్స్పోజ్ అయ్యేది ఏంటి అంటే లాంగ్వేజ్. ఇప్పుడు తెలంగాణ అనేది అందులో బయటపడాలన్నమాట. సో అలాంటి మూవీకి బేసిక్ అంటే పునాది అయిన ఈ తెలంగాణ భాషను నాతో మాట్లాడించి ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు తమ్ముడు నాగరాజ్ జనగాంకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మన తెలంగాణ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం బతుకుండాలంటే ఫస్ట్ మన భాష బతుకుండాలి. సో దాని తర్వాతనే మనందరం ఉన్నాం కాబట్టి ఇప్పటికీ కూడా మళ్ళీ తెలంగాణ భాష పెట్టాలి. ఇప్పట్లో ట్రెండింగ్ అబ్బా, అంతే కదా. ఒక్కసారి మన తెలంగాణ భాషకు ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. ఎస్, థ్యాంక్స్ లాట్. అండ్ నెక్స్ట్ మన నరేష్ గారు, పెళ్లి కానీ నరేష్ గారు. ఎస్, ప్లీజ్ కమ్. తొయ్యండి జరా, నేను తీసుకురాలేను. ఆయన నన్ను లాగేస్తాడు, ఆయన రావడం కాదు. తొయ్యండి. ఎస్, నరేష్ గారు ఇందాక చాలా మాట్లాడారే స్టేజ్ కింద నాతోని. ఫస్ట్ టైం రావడం ఇట్లా, మళ్ళీ అందుకే యాంకర్లతో పెట్టుకోవద్దు. మీ తరపు నుంచి నేను టీమ్కి కంగ్రాచులేట్ చేస్తాను, డోంట్ వరీ. ఎస్, తోడు పెళ్లి కొడుకు. ఎస్, సౌండ్ ఎఫెక్ట్స్ సంజు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. సంజు గారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తోడు పెళ్లి కొడుకు కదా, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగానే ఉంది. సో మనందరి టీం అందరితోని ఇలా చేయడం ఎలా అనిపించింది? ఎస్పెషల్గా ఇంత మన ట్రెడిషన్ ఉన్న మూవీలో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? బాగుంది. డైరెక్టర్ 2 డైలాగులు ఇచ్చారా చెప్పు? ఇయ్యలేదు, ఓన్లీ క్లోజులు పెట్టారనమాట అప్పుడప్పుడు, అంతే. ఎస్, సో నెక్స్ట్ అంటే టీమ్ మెంబర్స్ అందరూ మాట్లాడుతున్నారు. ఎస్, చాలా మంది ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరితో మాట్లాడిద్దాం, అందరికీ ఆపర్చునిటీ ఇద్దాం. చాలా కష్టపడి చేశారు కాబట్టి నెక్స్ట్ సాయి గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మీ ఎనర్జీ ఎక్కడ, మీరెక్కడ? వాళ్ళు క్లాప్స్ కొట్టు. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ us. యాక్చువల్లీ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాము. నైట్ అక్కడికి ట్రావెల్ చేసి అక్కడ నైట్ స్టే చేసి కానీ షూటింగ్ చాలా టైట్ స్కెడ్యూల్ చేసాము. సో యాక్చువల్లీ ఈ ప్లానింగ్కి ఈ షూటింగ్ అనేది మేము అనుకున్నది 100% అచీవ్ చేయాలంటే దానికి మన నాగరాజ్ అన్న అండ్ డైరెక్షన్ టీమ్ గారు చాలా కష్టపడ్డాను. యాక్టర్స్ కూడా అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. అంతా లేట్ అయినా కూడా పడుకోకుండా మాకు చాలా హెల్ప్ చేస్తారు. దానికి వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ యాక్చువల్గా స్టేజ్ మీద పిలుచుకోవాలి. అండ్ సాయిరామ్ గారు, సో మా షూట్ చేయడానికి చాలా చక్కగా సహకరించి విలేజ్లో మాకు చాలా అందుబాటులో ఉండి మాకు అన్ని అరేంజ్ చేశారు. కాబట్టి సాయిరామ్ గారు ప్లీజ్ ఒకసారి మీరు స్టేజ్ మీదకి రావాలి ఖచ్చితంగా. ఎస్, ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రివ్యూకి వచ్చినందుకు. థ్యాంక్స్ అ లాట్. అండ్ చాలా మంది సపోర్ట్ చేయరు, బట్ మీరు చాలా చక్కగా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారంటే మీరు మీ చేయి చాలా ఉందనే చెప్పాలి. థ్యాంక్
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయిరామ్ గారు ప్లీజ్ మాట్లాడండి. అదే షూట్ చేశారు కదా మా వాళ్ళు, మీరు ఏ విధంగా మాకు సహకరించారు, మీకు ఎలా అనిపించింది ఒకసారి షేర్ చేసుకోండి. మన ఊరికి వచ్చాడు ఒకరోజు అక్కడ తిరగండి ప్లీజ్ కెమెరా. డైరెక్టర్ గారు ఒకరోజు మా నారాయణపూర్కి వచ్చాడు, సంస్థ నారాయణపూర్ మన చౌటుపల్లి దగ్గర. వచ్చి నాకు కొన్ని పాత రకం ఇల్లు చూపించడం అంటే చూపిస్తా అని చెప్పి తీసుకొని వెళ్ళాను. వచ్చాడు, ఒక 2 రోజుల్లో సినిమా మొత్తం క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. నేను కూడా నమ్మలేదు అసలు, సినిమా తీస్తానికి వచ్చిన అనుకోండి వాస్తవం చెప్పాలంటే. ఏదో చూసి వెళ్ళిపోతాను అనుకున్నాను, నరికేసి వెళ్ళిపోయింది. కానీ ఏం మాటలేదు. మా ఊరి వాళ్ళంతా సహకరించడం జరిగింది. ఇతనికి ఏ ఇబ్బంది లేకుండా నేను అక్కడ ఉండి జాగ్రత్తగా చూసుకొని పంపించడం జరిగింది. థ్యాంక్ యూ. ఎస్, మేమందరం మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు స్టేజ్ మీదే ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎంత బాగుందండి మ్యూజిక్, ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సో మన సచిత్ సాయి కొమ్మెర గారు ప్లీజ్ మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలా ఉంది ఇలా మాకు ఆ మ్యూజిక్ చూసి అలానేనా మీరు కూడా స్టార్ట్ చేశారా సార్? సో బేసిక్గా మాకు ఆ ఎన్విరాన్మెంట్ చూడగానే ఎన్విరాన్మెంట్కి తగ్గ మ్యూజిక్ మాకు ఇచ్చారనే ఫీల్ అయితే నాకు వచ్చింది. ఎస్ ప్లీజ్. లాస్ట్ టైం కూడా నాగరాజ్ షార్ట్ ఫిల్మ్కే వచ్చిన ఏం జరిగింది మ్యూజిక్ చేసిన దానికి, మళ్ళీ నాగరాజ్ ద్వారానే ఇక్కడికి వచ్చిన, చాలా థ్యాంక్ యూ. అందరికంటే ముఖ్యంగా పెద్ద థ్యాంక్స్ చెప్పాల్సింది హరికృష్ణ గారికి. ఇక్కడ ఇంత మంచి ప్రివ్యూ థియేటర్ రన్ చేస్తున్నందుకు తెలంగాణ గవర్నమెంట్కి హరికృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మా డైరెక్టర్ నాగరాజ్ విషయానికి వస్తే చాలా ఓపికస్తుడు, నెలల పాటు కూడా కూర్చుంటాడు ఇంకా మ్యూజిక్ కోసం. పాపం ఇవాళ కాదు నాగరాజ్ రేపు రా అంటే సరే అన్న పోనీ రేపు వస్తాడు, రేపు వచ్చినా మళ్ళీ ఎల్లుండి రా అంటే సరే అన్న ఎల్లుండి వస్తాడు. చాలా ఓపికస్తుడు, అంత ఓపిక కూర్చొని దగ్గర కూర్చొని చేయించుకున్నాడు, చాలా హ్యాపీ. ఇక్కడ ఒకళ్ళిద్దరు రాళ్ళు ఒకటే సీన్ కనిపించింది, శేష సాయిరామ్, మా షాణ అయిపోరా అన్న, వీళ్ళందరూ సపోర్ట్ మంచిగా ఉంటుంది. నాగరాజు నాకు నాగరాజు కానివ్వండి, మాకు వీళ్ళందరూ సపోర్ట్ వెనుక నుంచి చాలా వరకు ఉంటుంది. ఫస్ట్ అంటే ఒక 5-6 ఏళ్ళుగా మేము అందరం కలిసి పని చేస్తున్నాము, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, సినిమాలో పాట తర్వాత షూట్ చేస్తారు కదా, ఈ సినిమాకి మాత్రం షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత షూటింగ్ చేసిన వీడియోని చూస్తూ ఎడిటింగ్ తర్వాత వీడియోకి తగ్గట్టుగా లిరిక్ రాసుకున్నా, ఆ తర్వాత పాట చేసిన. ఇది రివర్స్లో స్టార్ట్ అయింది. అది చూసిన తర్వాత అంటే ఇక్కడ పాట ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తే, అన్న ఫస్ట్ అంటే అయిపోదు కదా అన్నాడు. ఫస్ట్ నేను చూడలే కదా, చూసిన తర్వాత అనిపించింది సరే ఇప్పటికిప్పుడు రాసుకుందాం లే అని పర్లేదు. మొత్తం తాళిబొట్టు మెడలో, అక్కడ తాళి కడుతుంది తాళిబొట్టు మెడలో, తలంబ్రాలు ఓడిలో పారాణి రాసుకున్నాం, అన్నీ కూడా అక్కడ చూస్తూ ఏది కనబడితే అది రాసుకున్నాం. అక్కడ అట్లాంటి పనులు ఎవరు చేయరు, ఏదో చేసిన సక్సెస్ అయిన థ్యాంక్ యూ దానికి కూడా నాగరాజ్కు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాగరాజ్కి మరొకసారి థ్యాంక్ చెప్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పాలనుకుంటున్నా. మీరు కూడా ఫ్యూచర్లో పెద్ద సీరియల్ లాగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ లాట్. అండ్ మీ అందరికీ తెలుసు కదా, మన మూవీలో ఎవరైతే సాంగ్స్ పాడారో సింగర్స్ లిప్సికా భాష్యం గారు అండ్ గురుచరణ్ గారు, అక్షిత గారు, హరిణి గారు చాలా చక్కటి వాయిస్తో మనకి చాలా చక్కగా సాంగ్ అయితే ప్రజెంట్ చేశారు. అండ్ వాళ్ళకు కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎస్ కొత్తపల్లి నగేష్ గారు, నాకు కొత్తగా ఉంది పిలవడానికి. ఎస్, స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను కొత్తపల్లి నగేష్ గారిని. మీరు కూడా తెలంగాణ లగ్గం అనే మూవీలో రండి ప్లీజ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, జాగ్రత్త. ఎస్, హలో అందరికీ. ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేయడానికి చాలా సంతోషంగా ఉంది. మా టీం వాళ్ళు చాలా బాగా వర్క్ చేశారు. ముఖ్యంగా మా డైరెక్టర్ నాగరాజు ఈ పేరంతా జిందగీ మొత్తం గుర్తుంటుంది. అంటే ఫ్యూచర్లో బిగ్ స్క్రీన్గా పెద్ద సినిమాలో బ్లాక్ బాస్టర్ రేట్లు ఇస్తారు. తెలంగాణ నుంచి ఒక పెద్ద డైరెక్టర్, మంచి డైరెక్టర్ నాగరాజు గుర్తుపెట్టుకుని పేరు ఖచ్చితంగా. థ్యాంక్ యూ. Yes, thanks a lot and all the best for your future. And next మీరందరూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు కదా నాగరాజు జనగం గారి కోసం. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మూవీ ఆఫ్ ది డైరెక్టర్ నాగరాజు జనగం గారు. ఎస్, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎస్ ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, శుభ సాయంత్రం. ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం మాటలలో మొత్తం మర్చిపోతాను. ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం మామూలు సార్ అండి.
సార్ లేదే నేనేమండి. ఇంకొక వ్యక్తి శ్రవణ్ కుమార్ ఏపూరి అన్నయ్య. అన్నయ్య రా అన్నయ్య, రావాలన్నయ్య, వచ్చేద్దాం రండి అన్నయ్య. ఎస్, మా మూవీలో పంతులు క్యారెక్టర్ చేశారు. సారీ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ షాట్లో నాతో మాట్లాడుతుంటారు కదా ఆయన. సారీ, ప్లీజ్ డోంట్ మైండ్. పంతులు క్యారెక్టర్ కాదండి, స్టార్టింగ్ చేసిందన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నందుకు. సార్ సార్ ఎస్, శ్రీ మామిడి హరికృష్ణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది ఇన్వైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, లాట్స్ ఆఫ్ థ్యాంక్స్. ఎందుకంటే మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసి వెనుకలో ఉండి మా ముందుకు పంపించి, సో మన అందరికీ ఒక బెస్ట్ కెరీర్ అయితే మీరు దారి వేస్తున్నారనే చెప్పొచ్చు. అండ్ చాలా మందికి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఒక్కసారి మరొక్కసారి జనగం నాగరాజ్ అండ్ టీం అందరికీ మనందరి కర్తాల మధ్య వారికి శుభాకాంక్షలు చెప్పండి. నాగరాజ్ నాకు ఫస్ట్ శ్రావణ్తో పరిచయం. శ్రావణ్ ఉన్నాడా దీంట్లో ఫస్ట్ సీన్. అందుకే చూడండి ఎంతంటే శ్రావణ్ తీసిన చాలా సినిమాలకి తను అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా ఉన్నాడు. షార్ట్ ఫిల్మ్స్ చేశాడు తను. సో అందుకని ఏం చేశారంటే ఆయన యాజ్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ అనుకుంటా బహుశా ఫస్ట్ సీన్ ఓపెనింగ్ సీనే శ్రావణ్తో మొదలైంది. అంటే దిస్ ఈస్ ద గ్రేట్ థింగ్ దట్ వీ మస్ట్ కీప్ ఇన్ అవర్ మైండ్. సో వై బికాస్ ఇది థ్యాంక్స్ గివింగ్. నాకు చాలామంది ఒక విషయం చెప్తాను, మీకు బాగా ఇష్టమైన చెట్టు ఏదని అడుగుతారు, లేదా చెట్టు అని జనరల్గా అడుగుతాం కదా. అడిగితే అందరు చెప్తారు చెట్టు అనగానే ఇంకేదో చెట్టు, ఆ చెట్టు, ఈ చెట్టు, ఈ చెట్టు, ఆ చెట్టు. మీకు ఏది ఇష్టం జనరల్గా చెప్పండి? ఏది మామిడి చెట్టు. నైస్, ఓకే రైట్. ఇట్లా సంబడి మామిడి చెట్టు, ఇక జామ చెట్టు, ఇట్లా. నన్ను ఒకసారి అడిగారు, మీకు ఏ చెట్టు అంటే ఇష్టం సార్? మీరు ఎప్పుడు ఇట్లా బాగా చెట్టు గొప్పతనం అది చెప్తారు కదా, సో మరి మీకే చెట్టు అంటే ఇష్టం అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, నాకు మర్రి చెట్టు అంటే చాలా ఇష్టం అని. ఒకసారి ఆశ్చర్యపోయారు, సార్ మర్రి చెట్టా మీకు అన్నారు. అవును, ఎస్ ఐ లైక్ బనియన్ ట్రీ. అది ఎందుకు సార్? అది మర్రి చెట్టు కింద ఏది మొలవదు కదా, దీన్ని మొలవనియదు కదా. అది అంటే నిజమే కదా, మర్రి చెట్టు ఎప్పుడు కూడా మర్రి చెట్టు కింద ఇంకో చెట్టును మొలవనియదు, అంటే అంతగా ఆక్రమించుకుంటుంది అది. అలాంటి చెట్టును మీరు ఇష్టపడడం ఏంటి సార్? మీరేమో పాపం ఎప్పుడు చూసినా కూడా ఈయన ఎదగాలి, ఆయన ఎదగాలి, ఆయన ఎదగాలి, అందరినీ ఎదిగించే భూమిలా ఉంటారు. సో మీరేమో మర్రి చెట్టుని ఇష్టపడడం ఏంటి? నాకు ఇది సింక్ అయితే లేదు సార్, మీ వ్యక్తిత్వానికి మీరు ఇష్టపడ్డ మర్రి చెట్టుకి సింక్ అయితే లేదన్నాను. అంటే అప్పుడు నేను చెప్పాను, ఒక్కసారి చూడు మిత్రమా, ఈ ప్రపంచంలో ఉండే మొత్తం చెట్టు జాతి, ఫ్లోరా ఫౌనా అంటాం కదా, మొత్తం ఫ్లోరా అంటే వృక్ష జాతి బాటనీలో, ఫౌనా అంటే జంతు జాతి. ఫ్లోరాలో మొత్తం ఉండే ఫ్లోరాలో అది ఆఫ్రికా కావచ్చు, అమెరికా కావచ్చు, ఒక అంటార్కిటికా తప్ప. ఎందుకంటే అంటార్కిటికాలో చెట్లు మొలవు, చెట్లు ఉండవు, పచ్చని ఆకులు కానీ చెట్లు కానీ ఉండవు అంటార్కిటికా, ఎందుకంటే దానికి తగిన క్లైమేటిక్ కండిషన్స్ లేవు. మిగతా అన్ని ఖండాలలో చెట్లు ఉన్నాయి. ఒక ఎడారిలో కూడా పెరగవు, ఎడారిలో కూడా ఉన్నాయి. ఏంటి అవి? జిరోఫైట్స్ అంటాం. చెట్లు ఉన్నాయి, బట్ ఆ చెట్లు ఏమంటే జిరోఫైట్స్, అంటే ఎడారి లాంటి అల్ప నీటి అవకాశం ఉన్న పరిస్థితులలో కూడా బ్రతకగలిగిన చెట్లని జిరోఫైట్స్ అంటాం. సో అట్లాంటి నేపథ్యంలో
మర్రి చెట్టు ఎందుకంటే ఇక్కడ చెప్పాను, ఈ ప్రపంచంలో ఉండే చిన్న గడ్డి పరక, గడ్డి లీవ్స్ ఆఫ్ గ్రాస్ అంటాం కదా, గడ్డి మొక్క నుంచి మొదలుకొని సైప్రస్ ట్రీ వరకు, ఇంకా మీరు ఏ ట్రీ అనేది తీసుకోండి, ప్రతి ట్రీ యొక్క అంతిమ లక్ష్యం ఏముంటుందంటే నేల తల్లిని చీల్చుకొని, విత్తనంగా ఉన్నప్పుడు అది ఉండి నేల తల్లిని చీల్చుకొని ఒక్కసారి తలని పైకి పెట్టి ఒక ఆకుతో మొదలై కొమ్మలు కొమ్మలుగా అవుతూ దాని లక్ష్యం అంతా ఏముంటుందంటే నిరంతరం ప్రతి సందర్భంలో ప్రతి క్షణం కూడా ఆకాశాన్ని అందుకోవడం, మేఘాలను చేరడం, ఆకాశమే హద్దుగా ఎదగడమే ఉంటుంది ప్రతి చెట్టు యొక్క జీవ లక్షణం. అది నేల నుంచి అన్ని సారాలు తీసుకుంటుంది, నేల నుంచి కావాల్సిన నీళ్ళని తీసుకుంటుంది, కాల్షియం తీసుకుంటుంది, నైట్రోజన్, పొటాషియము, ఫాస్ఫరస్, ఎవ్రీథింగ్ షీ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ ద ల్యాండ్ సాయిల్. నిలబడ్డా కూడా నేల మీద నిలబడుతుంది, కానీ దాని చూపంతా ఎటువైపు ఉంటుందంటే ఆకాశం వంకే చూస్తుంది. ఎప్పుడు ఆకాశం పైకి ఎదుగుదామా, ఆకాశం వంక చూద్దామా, ఆకాశాన్ని అందుకుందామా, ఇదే లక్ష్యం దాన్ని కదా ప్రతి చెట్టు యొక్క లక్ష్యం. నేల మీద ఉన్న విషయాన్ని మర్చిపోతుంది, నేలకు అసలు ఏం చెప్పను, ఏముండదు, ముచ్చటనే ఉండదు, ఎప్పుడు ఆకాశం వంక చూస్తూనే ఉంటుంది. కానీ ఒక్క మర్రి చెట్టు మాత్రమే ఎదిగిన కొద్దీ ఎప్పటికప్పుడు ఏ నేల నుంచి వచ్చానో ఆ నేలకి థ్యాంక్స్ చెప్పడం కోసం తన ఊడల ద్వారా మళ్ళీ నేల తల్లి మీదకి వచ్చి నేల తల్లి చెంపలపై ఒక చిన్న చిరుముద్దుని, చెక్కిలిపై చిరుముద్దుని ఇవ్వడం కోసం తన ఊడలతో నిరంతరం ప్రయత్నం చేసే ఒకే ఒక్క చెట్టు మర్రి చెట్టు మాత్రమే. థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ అదొక్కడే చెప్తుంది, మిగతా ఏది పైకే మొత్తం భూమి సారాన్నంతా లాక్కొని పైకి ఎదగాలని చూస్తారు తప్ప, అంటే ఎంత స్వార్థంగా ఆలోచిస్తారు మిగతా చెట్లని. కానీ ఒక్క మర్రి చెట్టు మాత్రమే ఎదిగిన కొద్దీ విస్తరిస్తున్న కొద్దీ మళ్ళీ ఒక ఊడనేస్తుంది. అక్కడ ఊడనేసి అమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మ ఎవరంటే నేల తల్లి, భూమాత. వెళ్ళి అమ్మా నీకు వందనం, అమ్మా నీకు స్వాగతం, నన్ను కన్నందుకు, నన్ను పెంచినందుకు, నన్ను ఇంత పెద్ద చేసినందుకు అమ్మా నీకు ధన్యవాదాలు, అమ్మా నీకు కృతజ్ఞతలు. ఇట్స్ జస్ట్ ఎ థ్యాంక్స్ గివింగ్ టు మై మదర్ సాయిల్ అనే సందేశాన్ని చెప్పగలిగిన ఒకే ఒక చెట్టు మరి. అలాంటి థ్యాంక్స్ గివింగ్ ఈ తెలంగాణ లగ్గం సినిమా నాగరాజ్ చేశాడు. ఎందుకంటే తెలంగాణ జాతికి, తెలంగాణ వివాహానికి, తెలంగాణ పెళ్లి విధానానికి లగ్గం అనే విధానం ఎట్లా జరుగుతుందని చెప్పడానికి టిపికల్ తెలంగాణ. అంటే అందరికీ అన్ని ఊళ్ళల్లో ఇట్లే ఉంటుందని కాదు, ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్టంగా తెలంగాణ పల్లెల్లో జరిగే పెళ్లి విధానం, దాన్ని అంటే మన తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ వివాహ విధానానికి నాగరాజ్ ఇచ్చిన ఒక థ్యాంక్స్ గివింగ్ ఈ సినిమా. సో అలాంటి ఒక చక్కని సినిమాని తీసినందుకు, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ దీనికి పూర్తి సపోర్ట్ అందించడం జరిగింది. ఒక స్క్రిప్ట్ నమ్మి తర్వాత ఇట్లా చేయాలనుకో, అసలు యాక్చువల్గా వేరే కాన్సెప్ట్ వేరే ఉండేది, తర్వాత క్రమంలో అది రకరకాల మార్పులు చెంది ఈ రూపంలోకి వచ్చింది. సో దీనికి డిఓపిగా పనిచేసి, డిఓపి చాలా బాగా చేశారు నిజంగా. ఎవరు డిఓపి? నవీన్ రియల్లీ వండర్ఫుల్లీ వెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మ్యూజిక్ కూడా పాటల మ్యూజిక్ కానీ, సింగర్స్ కానీ చాలా బాగా పూర్తి స్థాయి సినిమాకి ఎలా ఉంటుందో అలా చేశారు. అలాగే మన యాక్టర్స్ కూడా అందరూ కూడా చాలా చక్కగా నటించారు. ముఖ్యంగా నాకు ఇద్దరు హీరో అండ్ తను మా అన్న, మా ఇంటికి రా, మా ఊర్లో పెళ్లి చూద్దురా, మస్తుంటుంది అన్న అని చెప్పింది. నిజంగా కూడా అట్లే ఉంటుంది, అట్లే చెప్పిండు, అట్లే చేసుకుంటూ వచ్చిండు. నాకు నిజంగా దానిలో జనం నాగరాజు యొక్క గొప్పతనం ఎక్కడ కనిపించిందంటే ఆ లష్ కఫే నుంచి మొదలెట్టడం సినిమా. దానిలో చూస్తే కంప్లీట్ అర్బన్ మెట్రో ఎలీట్ లైఫ్ స్టైల్ అంతా కనిపించి, ఈగాలిటేరియన్ లైఫ్ స్టైల్ అంతా కనిపించి, దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా దుర్గం చెరువు పైన ఉండే ఆ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్. ఆ కేబుల్ బ్రిడ్జ్ కనబడుతూనే ఉంటుంది మొత్తం అక్కడంతా. కేబుల్ బ్రిడ్జ్ నుంచి మొదలుకొని మన తెలంగాణ పల్లెలో ఉండే కళ్ళు వరకు సినిమా మొత్తం కథ అంతా వస్తుంది. ఎంత నిజంగా ఎంత అంటే ఒక జర్నీ, ఎక్సలెంట్ జర్నీ. సరే కొన్ని లోపాలు ఉన్నాయి, సరే కాకపోతే అది ఉండే లిమిటేషన్స్ బట్టి జరిగింది. బట్ ద స్టోరీ, ద నారేటివ్, ద ప్రజెంటేషన్, ఆ ఇల్లు అవన్నీ కూడా లోగిలి ఇల్లు దానికోసమని నానా తిప్పలు పడి ఆ మొత్తం ఇల్లును అలంకరణ చేసి బంతిపూలతో, మామిడి ఆకులతో అది మొత్తం ఒక తెలంగాణ లగ్గం, హౌ ద తెలంగాణ మ్యారేజ్ విల్ హ్యాపెన్ అనే విషయాన్ని చక్కగా తీసాడు.
సో దీనికి మొత్తం సాంకేతిక నిపుణులు అందరూ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ అండ్ అందరూ లైట్ బాయ్ నుంచి మొదలుకొని ఆ క్రూ కెమెరాను మోసిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. అలాగే నటించిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సాగర్ కూడా చాలా మంచి పాత్ర, మామ పాత్ర మంచి సాగర్ బలగం బావ పాత్రలో సాగర్ అందరు ఫస్ట్ మంచి చక్కగా అంటే ఫస్ట్ సీన్ కనబడమే ఒకలాంటి టిపికల్ తెలంగాణ స్టైల్లో ఆయనది కనిపించింది పాత్ర. అందరు కూడా చాలా బాగా చేసిండ్రు. అందరికీ శుభాకాంక్షలు. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ టు అసోసియేట్ విత్ దిస్ వండర్ఫుల్ ప్రొడక్షన్. సో దీనికి జనగాం నాగరాజ్కి అండ్ మిగతా అందరికీ కూడా శుభాకాంక్షలతో ఇప్పుడు వారికి మనం తెలంగాణ మన పోచంపల్లి ఇక్కత్ శాలువతో సత్కారం చేసుకున్నాం. ఈ సందర్భానికి లయన్ సౌరభ్ ఉన్నాడు. సౌరభ్ ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. సౌరభ్ ప్లీజ్ వెల్కమ్. ఈజ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్, ప్లీజ్ డూ కమ్. సో సౌరభ్ లయన్ గా ఉన్నాడు, ఈవెంట్ మేనేజర్ గా తనదైన బాధ్యతను పోషిస్తున్నాడు. ఎన్నో వందలాది ఈవెంట్స్ నిర్వహించాడు. అన్నిటి మించి ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాల నుంచి గణేష్ ఫెస్టివల్లో ఇకో గణేష, ప్రకృతి గణేష అనే కాన్సెప్ట్తో మన ఎక్కడికి గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయో గేటెడ్ కమ్యూనిటీస్లో ఈ గణేష్ కాన్సెప్ట్ని మట్టి గణేష్ని పెంచాలి, పోషించాలి, దాంతోనే పూజలు చేయాలని నిరంతరం తప్పిస్తున్న మనిషి. దిస్ ఇస్ ద 5th ఇయర్ కన్సెక్యూటివ్గా 5th ఇయర్ నుంచి గేటెడ్ కమ్యూనిటీస్లో అర్బన్ మెట్రో లైఫ్ స్టైల్లో వారందరికీ కూడా ఇకో గణేష అనే కాన్సెప్ట్ని తీసుకెళ్ళి చెప్తున్నాడు. సో ఆయన కూడా ఇక్కడికి విచ్చేశాడు. సౌరభ్ చేతుల మీదుగా నాగరాజ్, జనగాం నాగరాజ్ ఈజ్ ద డైరెక్టర్. సో వారికి మన సత్కారం చేద్దాం. ఇంకెవరు? శ్రవణ్, సాయి గౌడ్ గంగాపురం గారు అండ్ శ్రవణ్ గారు. అయింది కదా, రైట్. శ్రవణ్ రా. శ్రవణ్ చాలా చక్కని డైరెక్టర్ సార్. ఇప్పటికీ ఒక 42 పైన షార్ట్ ఫిల్మ్ తీశాడు. మొన్న బంగారాజు సినిమాకి కో డైరెక్టర్గా చేశాడు. తర్వాత కూడా నెక్స్ట్ సినిమా తనే సొంతంగా సినిమాని ప్లాన్ చేసుకుంటున్నాడు. అక్కడ ఈయన ఫోటో కోసం మేము ఎదురు చూస్తున్నాం. అక్కడ ఫోటోలన్నీ కూడా మన బయట రివ్యూ థియేటర్ నుంచి వచ్చిన డైరెక్టర్స్ వాళ్ళంతా. సో జనగాం నాగరాజు కూడా నెక్స్ట్ అనేది సొంత సినిమా కూడా ఫుల్ లెంత్ సినిమా కూడా ఉంది ఆయనది. వాళ్ళందరూ కూడా మీ అందరం వెయిటింగ్, ఇదంతా నింపాలన్న కోరిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. అండ్ మీలాంటి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడైనా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. తనని ఇక్కడ తీసుకొచ్చి శ్రీవారానికి తీసుకొచ్చి తనకు ఒక సినిమా గురించేలా స్ఫూర్తి కలిగించిన శ్రవణ్కి తను అంటే తన ఫ్రెండ్షిప్ గుర్తుగా తను సత్కరించుకోవాలనుకున్నాడు హరికృష్ణ గారి చేతుల మీద. సో అలాగే ఈ సినిమాకి సహకారం అందిన సాయి గారిని కూడా మనం గౌరవించుకుందాం. ఆ ఊర్లో అంటే ఆ ఏరియాలో ఉన్న సినిమా చేయడానికి కావాల్సిన అన్ని వాళ్ళకి సమకూర్చింది. థ్యాంక్ యూ అన్న. ఇంతకుముందు